సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మన ఓలా ఎలక్ట్రిక్ వెహికల్లో మనకు ప్రాక్సిమిటీ అన్లాక్ అనేది ఎలా చేయాలి అనేది అంటే ఈ వీడియోలో చూద్దాము. సో ఒకవేళ మనకు ఈ మొబైల్లో నాకు డైరెక్ట్గా కనబడకపోతే మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ అనేది చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వీడియో కూడా నేను షూట్ చేస్తాను. సో మీకు ఒక క్లారిటీ రావడానికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే మనకు ఇది వచ్చేసి కీలెస్ కాబట్టి మనం మొత్తం ఆపరేటింగ్ అనేది మొబైల్ నుంచే చేయాలి. అంటే మనకు ఆల్రెడీ బ్లూటూత్ ఆన్ చేసుకున్న తర్వాత మనకు ఆన్ ఆఫ్ అనేది మనం మాన్యువల్గా చేసుకోవచ్చు బ్లూటూత్ ఆన్ చేసుకొని. సో ఈ సెట్టింగ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మనకు ఈ మొబైల్ అనేది ఆటోమేటిక్ దగ్గర రాగానే, అంటే మనకు దూరం వెళ్ళిన తర్వాత లాక్ అవడం కానీ దగ్గరికి రావడంతో అంటే మన మొబైల్ అనేది దగ్గరికి తీసుకురాగానే ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. ఆ సెట్టింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే మన వెహికల్ అనేది ఫుల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఫుల్ స్టార్ట్ తీసేసి మనకు ఫస్ట్ అయితే మనకు లాక్ తీయాలా, అంటే బటన్స్ అంటే పాస్వర్డ్ కానీ లేదంటే ఇక్కడ మనకు మొబైల్ నుంచి అయితే అన్లాక్ చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ సైడ్ స్టార్ట్ అయితే వేయాలా కంపల్సరీ. వేసిన తర్వాత మన వెహికల్ అనేది ఇలా మనకు పార్క్ చేయాలి. పార్క్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ లాక్ అనేది ఓపెన్ చేద్దాము, అన్లాక్ చేద్దాము వెహికల్ అయితే. సో మన వెహికల్ అయితే అన్లాక్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకు పార్క్డ్ అని ఉండాలి, అంటే సైడ్ స్టాండ్ వేసి ఇక్కడ సైడ్ స్టాండ్ వేసి వెహికల్ అనేది అన్లాక్లో ఉండాలి. అప్పుడు మన మొబైల్లో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన మొబైల్లో యాప్ ఓపెన్ చేసుకోవాలి. పక్కకి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కూడా పక్కకి వేస్తున్నాను చూడండి. యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ అన్లాక్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పైన ప్రాక్సిమిటీ అన్లాక్ అనేది అక్కడ దగ్గర ప్రెస్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మీకు బిగిన్ క్యాలిబ్రేషన్ అనేది మనకు ఒక స్క్రీన్ పైన ఇలా కనబడుతుంది. సో ఇక్కడ మనము ఈ వెహికల్ అనేది ఎక్కడ నుంచి చేయాలనేది ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. సో మనం ఫస్ట్ అయితే ఇక్కడ ముందు భాగంలో ఇక్కడ మొబైల్ అనేది ఇలా పెట్టేసేయాలి. సో మొబైల్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు స్టాండ్ బిహైండ్ ద స్కూటర్ 2 feet నుంచి దూరంలో అయితే మనం మొబైల్ అనేది ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత మనకు మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళమంటుంది. బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మన మొబైల్ ఇట్లా పెట్టేసేయాలి, అంటే ఒక ఫోటో తీస్తున్నట్టు పెట్టాలి. ఫోటో తీస్తున్నట్టు పెడితే మనకైతే ఇక్కడ కింద మనకు ఒక బార్ అనేది కనబడుతుంది, ఒక ఆరో మార్క్ కనబడుతుంది. ఫస్ట్ మనకు అక్కడ కూడా ఆరో మార్క్ అనేది ఇచ్చాము కదా, ఇక్కడ కూడా ఆరో మార్క్ దగ్గర ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు టాప్ ద ఐకాన్ వన్స్ టు బిగిన్ క్యాలిబ్రేషన్ అనేది ఉంటుంది. ఇన్స్క్రీన్ అనేది యు ఆర్ 1 click అవే ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్గా మనకు ప్రాక్సిమిటీ అన్లాక్ అనేది మనకు యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ ఏంటంటే మనకు ఫస్ట్ ప్రాక్సిమిటీ అన్లాక్ దగ్గర ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత సైలెంట్ ప్రాక్సిమిటీ ఇక్కడ చూసుకుంటే మనకు సైలెంట్ ప్రాక్సిమిటీ అన్లాక్ దగ్గర ఆఫ్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ప్రాక్సిమిటీ లాక్ అనేది లాక్ యాజ్ యువర్ వాక్ అవే ఫ్రమ్ ద స్కూటర్ అనే దగ్గర మనము ఆన్ చేసుకోవాలి. అంటే మధ్యలో ఆఫ్ చేసుకొని పైనది కిందది మనమైతే ఆన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ థర్డ్ వన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు లాక్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మన వెహికల్ అయితే అంత డిస్టెన్స్లో ఉంది, నా మొబైల్ అయితే నా చేతుల్లో ఉంది. ఇక్కడ ఏర్పడతలేదు, ఇక్కడ ఆన్లో అయితే ఉన్నది. సో ఇదే నా బండికి, నా వెహికల్కి నా ఈ మొబైల్ తోటి నేను ఆపరేట్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకుంటే నేను మీ ముంగట్న అయితే ఇక్కడ స్క్రీన్ అయితే లాక్ చేస్తాను చూడవచ్చు. ఇక్కడ స్క్రీన్ అయితే లాక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనైతే ఇలా ఏం ప్రెస్ చేయట్లేదు, ఇలా దగ్గరికి తీసుకెళ్తున్నాను చూడొచ్చు. ఇక్కడ మీకు నీడకు అర్థమవుతుందని ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అన్లాక్ అయితే అయింది. సో నేను మళ్ళీ అయితే ఇక్కడ మొబైల్ ఇక్కడనే పెడుతున్నాను. ఇక్కడ నేనైతే ఎలాంటి ప్రెస్ అయితే చేయట్లేదు, దూరం వెళ్తున్నాను. సో మనకైతే లాక్ అయిపోయింది. అక్కడ మీకు డిస్ప్లే అయితే ఏర్పడుతుందో లేదో, మేము మళ్ళీ ఇప్పుడు అయితే ఇక్కడ తీసుకెళ్తున్నా చూడొచ్చు. ఇక్కడైతే ఎలాంటి అయితే ప్రెస్ చేయట్లేదు, ఇట్లా దగ్గరికి రాగానే
నాకైతే అన్లాక్ కావాలి, ఇంకా కాలేదు. చూడండి అయింది. ఇప్పుడైతే నేనైతే ప్రెస్ అయితే చేయలేదు. సో ఇక్కడ నేనైతే ఏం ప్రెస్ చేయకుండానే మళ్ళీ దూరం వెళ్తున్నాను. సో మనకైతే లాక్ అయింది, సౌండ్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇలాంటి ఏం ప్రెస్ చేయట్లేదు. చూసారా లాక్ మళ్ళీ కూడా చెక్ చేస్తాను, మీకు డౌట్ ఉండేదంటే ఇక్కడ నుంచి ఇలా ట్రై చేస్తాను. సో అలాగే నేను బ్యాక్ సైడ్ వెళ్తున్నాను. సో అక్కడ లాక్ అయితే అయింది. నాకు ఇంత దూరం నుంచి అయితే రాదు కదా, మీకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ప్రెస్ చేయలేదు, చూసారా అన్లాక్ అయింది. మళ్ళీ నేను లాక్ చేస్తాను, ఎందుకంటే మీకు ప్రూఫ్తో సహా నేను ఎక్కడైనా ప్రెస్ చేస్తున్నానని డౌట్ మీకు రావద్దని ఎన్నిసార్లు అయితే నేను చెక్ చేపిస్తున్నాను. సో లాక్ అయితే అయింది. సో ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసి లాక్ ఇదే మొబైల్ నుంచి నేను స్క్రీన్ ఆఫ్ చేయకుండానే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు అన్లాక్ అయిపోయింది. సో నేను మొబైల్ స్క్రీన్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ ఎండకైతే ఇది ఏర్పడతలేదు, ఫుల్ డిస్ప్లే కూడా బ్రైట్నెస్ ఫుల్ పెట్టాను, అది ఏర్పడతలేదు. ఇక్కడ ఒక కాల్ వస్తుంది చూడొచ్చు, సౌండ్ అయితే కట్ చేశాను. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించి యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మీరైతే అన్లాక్ ఉంది కదా, ఇక అన్లాక్ ప్రెస్ చేశాను. ఇక్కడ మీకు సౌండ్ అయితే ఏర్పడుతుంది. అన్లాక్ అన్లాక్ లాక్. సో ఇప్పుడు లాక్ వేసాను కదా, మళ్ళీ ఒక్కసారి మీరు ఇక్కడ డిస్ప్లే అయితే ఆన్ చేస్తున్నాను. సారీ అన్లాక్ చేసి బయట దూరం వస్తాం. సారీ అన్లాక్ చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక డిస్ప్లేలో కూడా మీకు చూపిస్తాను. నేను ప్రెస్ చేయకముందే అదైతే లాక్ అయిపోతుంది. చూసారా లాక్ అయింది. మనకి ఇక్కడ కూడా లాక్ అయింది చూడండి. కొంచెం ల్యాగ్ అంతే, జస్ట్ కొంచెం ల్యాగ్ ఉంది మనం, ఎందుకంటే యాప్ నుంచే అన్లాక్ చేసాం కాబట్టి కొంచెం ల్యాగ్ తీసుకుంది. ఇప్పుడు మనం మీకు చూపిస్తాను. ఇక్కడ దగ్గర తీసుకొచ్చాను, ఇక్కడ చూసుకోవచ్చు అన్లాక్ అయింది. సో ఇక్కడైతే లాక్ అయింది. మళ్ళీ నేను మాట్లాడేటప్పుడే నాకు ఇక్కడ లాక్ చూపిస్తుంది. అక్కడైతే మనకు డిస్ప్లేలో ఎలాంటి అయితే లేదు, చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వెనుకకు వచ్చి మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను ఏం ప్రెస్ చేయట్లేదు, నేను లాక్ చేసిందాక ఇప్పుడు బయటకు వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సారీ కొంచెం దూరం వస్తాను. మీకు ప్రూఫ్తో సహా చూపించాలని ఇవన్నీ ఎంత రిస్క్ వీడియో. ఇదంతా ఇలా ఏమైతే ప్రెస్ చేయట్లేదు. ఇక్కడ మనకైతే లాక్ ఉంది, చూసారా సౌండ్ వచ్చింది, అన్లాక్ అయిపోయింది. సో ఇదండి వీడియో. ఇంత చేసినా కూడా మీరు ఇంకా కామెంట్లో మీరు కరెక్టే అంటే ఏదో గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అంటే దానికి నేను ఏం చేయలేను. ఇంత వీడియో కూడా అసలు ఎవరు చేయలేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు ఓపికతో చూసిన మీకు థ్యాంక్ యూ.